ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారంతో ఫేక్ గాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకుంటున్నారు? చీప్ ట్రిక్స్, చీప్ ఫెలోస్ చేస్తారు. ఇంత డర్టీ ఫెలోస్, ఇంత చీప్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు. అతి నీచమైన ఆలోచన ధోరణి కలవాళ్ళు ఈ వైసీపీ సోషల్ మీడియా. నీచం అంటే ఇంకా వాళ్ళు రైట్ వర్డ్ దొరకట్లేదు, పనికి మన దరిద్రులు అనమాట. రిఫ్రాఫ్ నా కొడుకులని బ్రాకెట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఆ సోషల్ మీడియాలో ఆ పేటీఎం గారిలాగా తయారై ఇలా రకరకాల ఫేకులు పెట్టి సునకానందం పొందుతూ ఉంటారు. అది దురదృష్టం. ఏం చేస్తాం మరి, ఆ పార్టీకి దొరికిన వాళ్ళందరూ అలాంటి పనికి మాలిన వాళ్ళు దొరికారు, క్వాలిటీ ఉన్న వాళ్ళు లేరు. నిన్న ఆ సభ చూసి వాళ్ళకి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆ సభ చూసి మూర్ఛ రావటమే కాకుండా ఎస్పెషల్లీ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ వ్యూస్ బాబు గారు మాట్లాడిన దానికి కానీ, బాబు గారు కూడా అసలు మరీ బాలుడైపోయాడు. ఆయన నవయువకుల్లాగా అసలు అంత ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే మరి ఆయనకన్నా కనీసం ఒక 10-12 ఏళ్ళు వయసులో చిన్నవాడిని మాకే సిగ్గేసేలాగా మరి ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. అద్భుతంగా ఆయన మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇందాక నువ్వు చెప్పినట్టు శ్రీహరి మొత్తం ఈ ఉత్తరాల రాయులకు నాటకాలు ఆపండి అని చెప్పి, నిజంగా నా వెల్విషర్లు అయితే మీరు ఇలాగ మాట్లాడరని చెప్పి, తర్వాత ఎంతోమంది మనం 70-80 అడగాలి అంటే పచ్చి నిజాలు ఆయన చెప్పడం జరిగింది. ఎలాగరా 70-80 ఎలా అడిగేస్తారా, మనం గతంలో పోటీ చేసినప్పుడు మీరు నన్ను కూడా ఓడించారు కదా, ఆలోచన నన్ను కూడా గెలిపించుకోలేకపోయారు కదా, ఇప్పుడు ఎలాగా మనం ఈ రకంగా మాట్లాడగలం, ఎలా అడగగలం, ముందు మనం అంటూ ఒక బేసు ఏర్పరచుకున్నాం, ఆ తర్వాత ఒక కోటను కడదాం అని చెప్పి ఆయన చాలా స్పష్టత ఇచ్చారు. కానీ దాన్ని కూడా సార్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే వాళ్ళని, అంటే పార్టీకి నష్టం జరిగేలాగా, కూటమికి తూట్లు పొడిచేలాగా చేస్తున్నటువంటి వారి గురించి ఆయన మాట్లాడాడు. కానీ ప్రశ్నించకూడదా, ఒక పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నిస్తామని చెప్పి